నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని డియు సోషల్ మీడియా అడ్వైజరీ విడుదల చేసింది. జంతర్ మంతర్లో జరిగే చట్టవిరుద్ధ సమావేశాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. విద్యార్థుల భద్రతతో పాటు వారి విద్య, ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రభావం పడొచ్చని పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా నమ్మవద్దని సూచించింది. ఇదే తరహా సూచనను జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా విడుదల చేసింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలకు వెళ్లవద్దని, సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు యూనివర్సిటీ క్రమశిక్షణా చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు జారీ చేసిన సూచనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించే హక్కు యూనివర్సిటీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు మీరే జవాబు చెప్పాల్సి ఉంటుందని అన్నారు.